ఇంట్లో దేవుడు నీకు ఆనర్ ఇస్తాడు, ఆ బంధువులు అయితే దేవుడు నీకు ఆనర్ ఇస్తాడు. ఎక్కడైతే బలహీనపరచబడ్డావో, ఎక్కడైతే ఘనహీనపరచబడ్డావో ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అందుకని మందిరానికి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలి. నీకు ఈ కారు ఎందుకు ఇచ్చింది? మందిరానికి వచ్చి ఆరాధించండి. ఎంతోమంది బస్సులలో ట్రావెల్ చేస్తూ ఆధార్ కార్డు పట్టుకొని కొన్నిసార్లు చినిగి అయినా కూడా ట్రావెల్ చేస్తూ వస్తూ ఎందుకో తెలుసా? ఒక్కరోజు దేవుడు వాళ్ళు ఘనపరచుడు మొదలు పెడితే నీ ఆల్టో కార్డు పక్కన పోయి వాడు ఆడి కార్లు వస్తాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎట్లా ఆశీర్వదిస్తాడో ఎవరికి తెలియదు. పక్క చెప్పు, దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎట్లా ఆశీర్వదిస్తాడో ఎవరికి తెలియదు. ఆరాధించడం నీ పని, ఆశీర్వదించడం ఆయన పని. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఇక తక్కువ కాకుండా ఎక్కువ అవడం మొదలవుతుంది. ఇక డిస్ఆనర్ నుంచి నువ్వు ఆనర్ అవ్వడం మొదలు పెడుతుంది.